ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. నువ్వు గెస్ట్గా వచ్చావు, గెస్ట్గానే ఉండు. ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను? అది ఆచారమని గుర్తు చేశాను. ఆచారాన్ని గుర్తు చేయడం తప్పు కాదు. గంగా ఫ్యామిలీ గురించి క్రిటిసైజ్ చేసి మాట్లాడడం తప్పు. అంటే నా ఉద్దేశం ఫస్ట్ గంగకి సారీ చెప్పు. తనెందుకు సారీ చెప్పాలి? తనన్న దాంట్లో తప్పే ఉంది. పెద్దమ్మ ప్లీజ్, గంగని ఏమైనా అనే హక్కు అత్తగారిగా మీకుంది. మీరేమన్నా నేను అడ్డుపడను. కానీ ఈ ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళు గంగనేమైనా అంటే నేను మాత్రం ఊరుకోను. సే సారీ టు గంగా. సారీ. పంతులు గారు, హడావిడిగా వ్రతం ఏర్పాటు చేయడం వల్ల అమ్మాయి పుట్టింటి వాళ్ళని పిలవలేదు, అందుకే రాలేదు. పర్వాలేదండి, అన్న వరుస అయిన వాళ్ళైనా బట్టలు ప్రదానం చేయొచ్చు, తప్పులేదు. మావయ్య గారు, వీరు అన్నయ్య గంగకి అన్నయ్య వరుస అవుతారు కదా, వీరు అన్నయ్య చేత బట్టలు ప్రదానం చేస్తే? అవునమ్మా, మంచి ఆలోచన. వీరు, నువ్వే వచ్చి బట్టలు ఇవ్వు. దా. వీరురా. గంగా, సీనన్నా. నమస్తే పెద్దయ్య. నమస్కారం. మా గంగ రుద్రబాబు గారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానని తెలిసింది, అందుకే పుట్టింటి సారిగా బట్టలు తీసుకొచ్చానయ్యా. తోడబుట్టకపోయినా గంగ నాకు చెల్లెల కంటే ఎక్కువ, అందుకే అన్నగా వచ్చాను. మొత్తానికి గంగకి పుట్టింటి ఆశీర్వాదాలు వచ్చాయి. ఇంకా చూస్తావేంటయ్యా? వచ్చి మీ చెల్లెలికి బావకి బట్టలు పెట్టు. సరేనయ్యా. మనసు మంచిదైతే చాలు, అంతా మంచే జరుగుతుందని అందుకే అంటారు. ఇషికో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దానికోసం రుద్ర నా చేత సారీ చెప్పించాడు. ఇప్పుడది నా కళ్ళ ముందు అవమానపడాలి. అమ్మా, అందరూ హారతి తీసుకోండి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధేన ధేయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. దంపతులు ఇద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మెనీ మెనీ హ్యాపీ డేస్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యూ. ప్రసాదం తీసుకోండి. గంగా, మా అందరికీ ప్రసాదం ఇచ్చా, మరి పాపం ఇందాకటి నుంచి అన్ని పనులు చేస్తున్నా కొత్త పని మనిషికి కూడా ప్రసాదం పెట్టు. అలాగే. అమ్మా, ప్రసాదం తీసుకోండి. సమయానికి ప్రసాదం తీసుకొచ్చి నా మీద మాట పడకుండా చేశారు. మీ మేలు మర్చిపోలేను. అమ్మ నన్ను ఆదుకున్నట్టే అనిపించింది.
ఈ ప్రసాదం తీసుకుని నా కాపురం బాగుండాలని దీవించండి. చేతులు బాలేవమ్మా, తర్వాత తీసుకుంటాను. అమ్మా గంగా, త్వరగా రా అమ్మా. వస్తున్నాను పెద్దరు. పెద్దరు, ఇది పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. అలాగే. పంతులు గారు. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వస్తానండి. మంచిది, బయలుదేరండి. గంగా, నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. పెద్దరు. అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, 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 ఏటైనదమ్మా? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు పని మనిషిగా రావడం ఏంటి? ఇషిక, ఏంటి నువ్వు చేసిన పని? ఈ ఇంటి వియ్యపురాల్ని తీసుకొచ్చి ఇంటి పనులు చేయిస్తావా? అయ్యో, నిజంగా నాకు తెలియదు మావయ్య గారు. నేను పని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే తనే వచ్చి పని అడిగింది. అప్పుడు కూడా ఇలాగే ఫేస్ కవర్ చేసుకుని ఉంది. నాకెలా తెలుస్తుందో చెప్పండి. తెలిస్తే నేనెందుకు తీసుకొస్తాను? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వెందుకు ఇలా చేసావు? కూతురు దగ్గర చేయి చాచడం ఇష్టం లేక ఇలా పనులు చేసి సంపాదిస్తుందేమో. ఎందుకింత చీప్గా ఆలోచిస్తారు? మా పరువు కోసమైనా మేమెంతో కొంత సాయం చేసేవాళ్ళం కదా. ఎందుకు ఇలా చేశారు? గంగన్ నాకు అప్పగించి నా బాధ్యత అన్నారు. తను నా బాధ్యత అయినప్పుడు తన కుటుంబం నా బాధ్యత కదా. ఒక్క మాట నన్ను అడుగుంటే నేనేం కావాలన్న ఏర్పాటు చేసేవాడిని కదా. వద్దు బాబు, మీరు మా గంగకి జీవితాన్ని ఇచ్చారు, అది చాలు. ఎన్ని రోజులు గంగ మా భారాన్ని మోసింది. ఇప్పుడు ఆ బరువుని మీ నెత్తికెక్కిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను బాబు? మా బతికేదో మేము బతుకుతాం. మీరు మా గంగను చూసుకుంటే చాలు.